విరుద్ధమైనవి ఏ నాయకుడు చేసినా ఆ నాయకుడిని తొలగించేస్తాడు. ఏ నాయకుడినైనా తొలగించగలిగే శక్తి సామర్థ్యత దేవునికి ఉంది. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను, అధికారాన్ని కేటాయించిందే దేవుడు. అధికారాన్ని నియమించిందే దేవుడు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ అధికారంలోనే అన్యాయం జరిగితే దేవుడు ఊరుకోడు. ఇది జాగ్రత్త వినాలి. ప్రెసిడెంట్ మెంబర్ అయినా, పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, నువ్వు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, దేశ రాజు అయినా సరే, నువ్వు ఎవవాడైనా సరే, దేవునికి నచ్చకపోతే, ప్రజలకి నచ్చకపోతే ఖచ్చితంగా అధికారం నుంచి కిందకి తోసేస్తాడు. దేవుడు తోసేస్తాడు, ప్రజలు కూడా తోసేస్తారు. అలా జరుగుతుంది సౌలు గారి జీవితంలో. అలా జరుగుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ప్రజలు ఒప్పుకోలేకపోతున్నారు, దేవుడు కూడా ఒప్పుకోలేకపోతున్నాడు. అలా జరుగుతున్న సందర్భంలో ఏం జరుగుతుంది అంటే, సరైన పాలన లేదు, సరైన అధికారం లేదు, సరైన ఆలోచన కూడా లేదు. ఆ రాజుకి ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నాడు.